హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు వీడియోలో అందరికీ కూడా ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అనేది ఆల్రెడీ thumbnail చూసారు కదా. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి పని పాట ఏమీ ఉండదా, ఇలా వీడియోస్ని పెడుతూ ఉంటారు అని. అందరి గురించి ఏమో కానీ నా గురించి అయితే నేను చెప్తున్నాను. పని పాట లేకుండా అయితే వీడియోస్ని అయితే పెట్టమండి. వాళ్ళకంటూ అంటే మాకంటూ కొంచెం మనీని ఎర్న్ చేసుకోవడానికి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. అది కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టం. యూట్యూబ్లో వీడియోస్ని అయితే చాలా మంది పెడుతూ ఉంటారు, కానీ సక్సెస్ వరకు రీచ్ అయిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. మనం సక్సెస్ వరకు రీచ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టపడితే సక్సెస్ అనేది వస్తుందని. నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ అంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ని రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను. ఇంకా అటువంటి టైంలోనే నాకు సక్సెస్ అయితే వచ్చిందండి. చాలా మంది కొన్ని వీడియోస్ని పెట్టి గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు, ఇంకా మన వల్ల కాదులే మనం సక్సెస్ అవ్వము అని. బట్ అలా కాకుండా రెగ్యులర్గా వీడియోస్ని ఎప్పుడైతే పెడుతూ ఉంటామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. మీకు అర్థమైనా చెప్పాలి అంటే నేను 2021లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 2025కి 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అంటే డేట్ కూడా చెప్తున్నాను, April 6కి నాకు 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. ఆ రోజున శ్రీరామనవమి కదా, సో అందుకని ఆ డేట్ అయితే నాకు పర్టికులర్గా గుర్తుంది. ఇంకా అప్పటి నుంచి కూడా అంటే April 6 నుండి మళ్ళీ May 4th కల్లా కూడా ఇంకో 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అంటే 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. అంటే విత్ ఇన్ 1 monthలోనే నాకు ఇంకొక 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. మనం రెగ్యులర్గా వీడియోస్ని ఎప్పుడైతే పోస్ట్ చేస్తూ ఉన్నామో మనకి అప్పుడే సక్సెస్ అనేది వస్తుందన్నమాట. నాకు నిజమైన సక్సెస్ అనేది ఈ 1 monthలోనే వచ్చిందనమాట. April to May మంత్లోనే మనం యూట్యూబ్లో ఎప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటామో అప్పుడే మనకి నిజమైన సక్సెస్ అనేది వస్తుంది. నేనైతే ఇది రియల్గా చూశాను కదా, అందుకనే చెప్తున్నాను. ఈ 1 monthలోనే నాకు నిజమైన సక్సెస్ వచ్చిందని చెప్తానండి. ఎందుకంటే April to May మంత్లోనే నాకు ఇంకొక 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. టోటల్గా 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనకి యూట్యూబ్ నుండి సిల్వర్ బటన్ వస్తుందన్నమాట. నేనైతే బాగా ఫిక్స్ అయ్యాను, కనీసం షార్ట్ వీడియోస్ని 2 అప్లోడ్ చేయాలి డైలీ అనేసి. ఈ 1 month కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చాను. ఇంకా అప్పుడే కూడా నాకైతే సక్సెస్ వచ్చింది. మీరు కూడా రియల్గా చూసారు కదా నా సక్సెస్ గ్రోయింగ్ అనేది ఎలా ఉంది అనేది. మనం ఎప్పుడైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉన్నామంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందండి. మనం ఎప్పుడైనా సరే కొంచెం స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తాము ఏ పనినైనా, ఇంకా మన వల్ల కాదని గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటాము. బట్ అది యూట్యూబ్ అనే కాదు, ఏ పనిలోనైనా సరే మనం కంటిన్యూస్గా మనం కష్టపడుతూ ఉన్నామంటే ఆ సక్సెస్ అనేది ఎప్పటికైనా మన సొంతం అవుతుంది. అది నా లైఫ్లో కూడా జరిగిందనమాట. ఈ 1 month అంతా కూడా డైలీ కూడా ఒక 2 షార్ట్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా గ్రో అనేది ఎలా ఉంది అనేది మీరు కూడా చూస్తున్నారు కదా నా ఛానల్లో. సో ఇదన్నమాట, మనకి యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో యూట్యూబ్ నుండి సిల్వర్ బటన్ వస్తుంది. అది ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇంకా ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని అయితే అదైతే యాక్చువల్గా సిల్వర్ బటన్ నేను వచ్చింది. ఇంకా మీతో వీడియోని షేర్ చేసుకోవాలనేసి వాళ్ళ వరకు వెయిట్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ సిల్వర్ బటన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ ని అన్బాక్సింగ్ చేస్తూ మీతో యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలా మందికి తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. యూట్యూబ్ సిల్వర్ బటన్ వచ్చింది, ఓకే. మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు, సో అందుకని చెప్తున్నాను. యూట్యూబ్ రూల్ ప్రకారం మనకి 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ 10 million వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మనకి మానిటైజేషన్ అవుతుందండి. మానిటైజేషన్ మనకి ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి కూడా మనకి మనీ అయితే వస్తుందన్నమాట. అంటే $10 కంప్లీట్ అవ్వాలి. మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం పిన్కి అప్లై చేసుకున్నామంటే మనకి గూగుల్ నుంచి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ మళ్ళీ మనం యూట్యూబ్లో అప్లై చేసామంటే మనకి అప్పటి నుంచి కూడా ఇంకా రెగ్యులర్గా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. $100 మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే మనకి గూగుల్ యాడ్స్ నుంచి మనకి అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా వేసేస్తారు మంత్లీ. ఇలా మనం మంత్లీ కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చండి యూట్యూబ్ నుంచి. ఇక్కడ సిల్వర్ బటన్ మీద చూస్తే సింపుల్ థాట్స్ విత్ లక్ష్మి అని ఉంది కదా, మనకి ఇలా ప్లే బటన్ మీద మనకి ఇలా నేమ్ అయితే ఉంటుంది, ఛానల్ నేమ్. ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఏ నేమ్ అయితే కావాలి అనేది. అంటే మనకి ఛానల్ నేమ్ ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని సింపుల్ థాట్స్ విత్ లక్ష్మి అని ఇచ్చాను నేనైతే. ఇంకా సో ఇదన్నమాట సిల్వర్ ప్లే బటన్ అయితే. ప్లే బటన్ తో పాటు ఒక కూపన్ ఇంకా ఒక లెటర్ కూడా ఇచ్చారు. లెటర్ మీద అయితే CEO సిగ్నేచర్ కూడా ఉంటుంది. అంటే యూట్యూబ్ ని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంటుంది అనమాట. మన ఛానల్కి అయితే May 4th 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారన్నాను కదా, అప్పుడైతే ఊర్లో ఉన్నామండి. సో అందుకని ఇంకా సిల్వర్ బటన్కి అయితే అప్లై చేయలేకపోయాము. ఊరు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే May 16th సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేశారు. ఇంకా May 27 కల్లా కూడా మనకి సిల్వర్ బటన్ అయితే ఇంటికి వచ్చేసిందండి. అంటే విత్ ఇన్ 10 daysలోనే వచ్చేసింది. సో ఫైనల్గా చూసారు కదా, సిల్వర్ బటన్ అయితే మన చేతిలోకి వచ్చేసిందండి. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, క్రియేటర్స్ అందరూ కూడా ఈ సిల్వర్ బటన్ ఇప్పుడిప్పుడు సొంతం చేసుకోవచ్చు అనేసి. సో మనకు కూడా వచ్చేసింది ఈ సిల్వర్ బటన్ అయితే. సో ఫైనల్గా ఇదండి వాటి వీడియో అయితే. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.